ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోట మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఇక్కడ దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంట? దేవుని బిడ్డలు నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు అయితే లోబడకుండా ఉన్నారంటండి. లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వాళ్ళు లోబడేవారిగా ఉంటారంట. లేకపోతే ఏం కలుగుతుందంటే అండి, శ్రమ కలుగుతుందంట. శ్రమ కలిగించైనా కూడా నిన్ను మంచి మార్గంలో నడిపించాలనుకుంటాడండి మన దేవుడు. ఎందుకంటే పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు అంటున్నాడు. నిజమే కదండి. మనం ఈ పని చేసేటప్పుడు ప్రభువా నాకు నేను ఈ పని చేస్తున్నాను, ఇది నీ చిత్తమా కాదా అని మనము అడగకుండా, మనము ఆలోచన చేయకుండా మనకి ఇష్టానుసారంగా చేసేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంట, పాపమునకు పాపాన్ని సమకూర్చుకుంటున్నామంట. చూడండి, ఏదో పాపం కాదండి, ప్రార్థన చేయకపోవడము పాపమే, దేవుని యందు నమ్మిక ఉంచకపోవడం కూడా పాపమని, ఇంకా చాలా సందర్భాల్లో పాపం అంటే ఏంటి అనేసి చాలా విషయాలు మనకి బైబిల్లో దేవుడు రాసి ఉంచాడండి. ఇంకా పాపానికి పాపము సమకూర్చుకుంటున్నామంట, దేవుని యందు విచారణ చేయకుండా. ఇంకా లోబడనొల్లని పిల్లలకు శ్రమ అంటున్నాడు. అంటే మీకు శ్రమ రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటే దేవునికి లోబడేవారిగా ఉండాలంట. ఇంకా వారు నా నోట మాట విచారణ చేయక అంటున్నాడు. అంటే దేవుడు వాగ్దానంతో మనతో మాట్లాడినప్పుడు అది ఏ విషయం అనేది మనము జాగ్రత్తగా ఆయన నోట నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట నెరవేరేంత వరకు కూడా ఆయన మీద మనం ఏం చేయాలంటే నమ్మకం ఉంచుకునే వారిగా ఉండాలి. ఏ వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు అనేది మనకి తెలియదు. కాబట్టి ప్రతిసారి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడేటప్పుడు మనము జాగ్రత్తగా వినేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మాట చాలా విలువైనది. ఆ విషయాన్ని మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఇంకా వారు నా నోట మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను బలపరుచుకున్నటకు అంటున్నాడు. ఫరో బలం అంటే దేవుడంటే తెలియని వారు. ఎవరండి? దేవుడంటే తెలియని వారు. ఆ ఐగుప్తి జనాంగము, ఆ జనాంగాన్ని ఆశ్రయించేవారిగా ఉంటున్నారు. ఎవరంటే దేవుని బిడ్డలండి. ఎవరంటే శ్రమ తెచ్చుకోవడానికి సిద్ధపాటు కలిగిన వారు. ఎవరంటే దేవుడంటే తెలిసిన వారే ఎక్కడికి వెళ్తున్నారండి? హిందువుల దగ్గరికి వెళ్తున్నారు. దేవుని నమ్మని వారి దగ్గరికి వెళ్తున్నారు. దేవుడు అంటే ఎరగని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేసేవారిగా ఉన్నారంట? వాళ్ళ చెప్పినట్టు విని శ్రమ తెచ్చుకునేవారిగా ఉన్నారంట. అయితే ఇప్పుడు వాక్యముతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు లోబడకపోయినట్లయితే నీకు శ్రమ కలుగుతుంది అని చెప్తున్నాడు. నువ్వు నా మాట వినకపోయినట్లయితే నువ్వు పాపానికి పాపము సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు. నా మాట వినకపోయినట్లయితే నన్ను త్రోసివేసినట్టు కాబట్టి మిగతా వాళ్ళని నువ్వు కావాలనుకుంటున్నావు అంటున్నాడు. మిగతా వాళ్ళు ఎవరంటే దేవుని నమ్మనటువంటి వారు. దేవుని నమ్మనటువంటి వారితో మనం సహవాసం చేసినట్లయితే మనల్ని చూసి వాళ్ళు మారేవారిగా ఉండాలి, కానీ వాళ్ళను చూసి మనం మారిపోయేవారిగా ఉండకూడదని వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అయితే ఈ వాక్యము మనందరికీ దీవెనకరంగా కావాలంటే ఆయన మాటకి లోబడేవారిగా ఉండడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.